దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని అన్ని మతాల వారికి దేవుడు మాత్రం డాక్టరే. అయితే ఈ రోజుల్లో వైద్యం అత్యంత ఖరీదైపోయింది. చిన్న పెద్ద రోగం ఏదైనా సరే వైద్యుని దగ్గరకు వెళ్ళాలి అనగానే ఒక్కసారిగా డబ్బు గుర్తుకు వస్తే దేవుడు కనిపించాల్సిందే. వైద్యశాలలో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ ప్రారంభించిన వైద్యం రోగం తగ్గి ఇంటికి వెళ్లేసరికి అప్పు చేయాల్సిందే. చేసిన అప్పు తీర్చడానికి మళ్లీ రోగం వచ్చేలా పనిచేయాల్సిందే. ఇది సగటు మనిషి జీవితం. ఇలాంటి వారికి ఉచితంగా వైద్యం లభిస్తుంది అంటే నిజంగా దేవుడు వరమిచ్చినట్లే కదా. నమ్మడం లేదా? రండి, నాజరపేటలోని సాయిబాబా గుడి సమీపంలో వీధిలోకి వెళదాం. అదిగో అదే శ్రీ వరలక్ష్మి ఉచిత హోమియో వైద్య సేవా కేంద్రం. ఒక్క పైసా కూడా తీసుకోకుండా మందులతో సహా ఉచితంగా ఇస్తుంటే నిజంగా పేదవారికి ఆయన దేవుడే. ఆయన ప్రాణదాత. మొండి రోగాల్ని సైతం అతి తేలిగ్గా నయం చేయడమే కాదు, రోగికి నేనున్నాను, నీకేం భయం లేదు, రోగం నయం చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. గుంటూరులో పాస్ ప్రాబ్లంగా ఉంటే గుంటూరు తీసుకెళ్ళి చూపించానండి. వాళ్ళు ప్రొటెక్ట్ గ్రంథి పెరిగింది, టైం పట్టుద్ది, ఆపరేషన్ చేయాలంటే అని చెప్పారు. సరే అని వచ్చేసాం. తెనాల్లో వచ్చి మన హోమియో డాక్టర్ గారిని కలిసాం. డాక్టర్ గారు ఉచిత వైద్యం, ఫీజులు లేవు, ఏమి లేవు, ఎంతో అద్భుతంగా చేశారు. పాస్ బాగా వస్తున్నాయి. ఆ ట్యూబ్ కూడా తీసేపిచ్చేశారు. వీరే చాలా బాగా వస్తున్నాయి. వైద్యం చేయటంలో వీరే మాకు బాగా నచ్చారు. వారి వైద్యం చాలా బాగుంది. పావల ఖర్చు లేకుండా. అక్కడైతే 50,000 అయిద్దన్నారు. వీరు 10 పైసలు తీసుకోకుండా మాకు సేవ చేశారు. వారికి మేము ఎంత రుణపడి ఉంటామో లెక్కలేదు. మేము ఎంతో రుణపడి ఉంటాం డాక్టర్ గారికి. ఆయన సాధారణ ఉపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు నేర్పుతూ మరోప్రక్క హోమియో వైద్యం నేర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా వైద్యం అందిస్తూ వైద్యమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు మృత్యుంజయరావు. ఈయన దగ్గరకు వస్తే మృత్యువును జయించినట్లే. అందుకే ప్రతి శనివారం సాయంత్రం ఆయన ఇంటి ముందు రోగులు వివిధ వ్యాధులతో క్యూ కడతారు. చిన్న గదిలో కూర్చొని తన స్నేహితులు సేవా తత్పరుల సహాయంతో రోగుల్ని పరీక్షించి నెల రోజులకు సరిపడా మందుల్ని పూర్తిగా ఉచితంగా అందజేస్తారు. ఈ వరలక్ష్మి ఉచిత హోమియో శిబిరానికి నాకు మిత్రుడు ఇక్కడ ఇట్లా ఇస్తున్నారని చెప్పారు. చెబితే ఈ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉంటే నిదానంగా ఎక్కిరామని కబురు చేశారు పైకి. నేను అడిగాను, రాలేనండి వస్తారా అని. కాదు, నువ్వు ఒకసారి పైకి నిదానంగా రామని చెప్పారు. అప్పుడు ఇంతకుముందు నేను ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించుకున్నాను. ఆయన మోకాళ్ళ చిప్పలు 2 అరిగిపోయినాయి, దీనిలో గుజ్జు కూడా లేదు, ఇంజక్షన్లు చేయించుకోవాలి, నెలకు ఒక పర్యాయం చొప్పున అని చెప్పారు. ఆ మాస్టారు నాకు ఈ 7-8 సంవత్సరాల నుంచి ఇవ్వడం వలన నేను 5-6 సంవత్సరాలు పాటు శబరిమల కొండ ఎక్కి నడవగలిగాను. కొండ ఎక్కి నడిచి కిందకు వచ్చేవాడిని. ఊరికి వెళ్తుంటే యాత్రలో కూడా పెయిన్ ఉన్నా మందులు వేసుకోమని చెప్పి పొట్లాలు కట్టించి వారు మిత్ర బృందం ఎంతో సహకారంతో ఓర్పుతో వారు ఈ సహాయ సహకారాలు చేస్తున్నారు. తెనాలి వారే కాదు, ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి సైతం రోగులు వస్తున్నారు. ఈ హోమియో వైద్యుని పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న కొందరు ఎన్ఆర్ఐలు వాట్సాప్ ద్వారా రోగాన్ని వివరించి తగిన వైద్య సహాయం పొందుతున్నారు అంటే ఇంతకంటే నిదర్శనం మరొకటి ఏముంది? ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానంలో చిన్న రోగానికి కూడా హాస్పిటల్కి వెళ్తే అత్యధికమైనటువంటి ఫీజులు, ఖర్చులు, ఈ ల్యాబ్ టెస్టులతోటి చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ అందుబాటులో సరళంగా, సులభంగా, ఈజీగా అనేక రోగాలని తగ్గించే ఈ సంప్రదాయ వైద్యం ఎంతో గొప్పది అని నేను స్వానుభవంలో తెలుసుకోవడం మూలంగా నా సేవలు అందరికీ అందించి ఈ వైద్యం ద్వారా 10 మందికి మేలు చేద్దాం అన్న ఉద్దేశంతో ఉచితంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో నాకు కొంతమంది మన దగ్గరికి ఇట్లాగే వైద్యానికి వచ్చి వాళ్ళ సమస్యలు తగ్గిన వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మేము కూడా సేవ చేస్తామని చెప్పి సాయంత్రం పూట వాళ్ళు కూడా వచ్చి మాకు ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే వైద్యం అందిస్తారు మృత్యుంజయరావు. తన జీవితాంతం ప్రజలకు ఈ ఉచిత సేవను అందిస్తారని చెబుతున్నారు. తన తదనంతరం కూడా ఈ వైద్యాన్ని కొనసాగించే ఏర్పాట్లు చేయాలన్న ధ్యేయంతో ఉన్నట్లు మృత్యుంజయరావు చెప్పారు. మన సంస్థకి సంబంధించి VHS అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. విదేశాల్లో కూడా దాదాపు ఒక 200 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ వాట్సాప్ ద్వారా ఆడియోస్ చేస్తున్నాము. ఇది ఇలాగే మాకు అవకాశం ఉన్నంత వరకు మా జీవితం చివరి వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నడిపిస్తాం. తదనంతరం మా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని చిరకాలంగా ఈ సమాజానికి ఎలా అందించాలనే దాని గురించిన ప్రయత్నాలు కూడా చేసి దీనికి ఒక శాశ్వతత్వాన్ని తీసుకురావాలన్న ఆలోచన ఉంది. వైద్య సహాయం పొందుతున్న రోగులు మాత్రం మృత్యుంజయరావు సేవలు అద్భుతం, ఆయనకు రుణపడి ఉంటామని అంటున్నారు.
నిజంగా ఈ కాలంలో ఇలాంటి వారు ఉండడం వల్ల ఇంకా మానవత్వం కనిపిస్తుంది. మా డాక్టర్ గారు ఎలోపతి డాక్టర్ గారికి వెళ్తే పరీక్ష చేసి ఇది ఓకల్ కార్డు దెబ్బతినదండి, మీరు ఆపరేషన్ చేసుకోవాలి, ఆపరేషన్ చేసినా కూడా నమ్మకం లేదు, రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి అన్నారు. డాక్టర్ గారు మాకు ముందే ఇచ్చారు, ఫ్యామిలీ డాక్టర్ గారు వస్తూ పోతుంటాం. డాక్టర్ గారు చెప్పారు, మీకేం ఇది లేని నేను ఉన్నాను, నేను మంది ఇస్తాను, మీరు చక్కగా మాట్లాడగలుగుతారని చెప్పని డాక్టర్ శ్రద్ధగా తీసుకొని చక్కగా మంది ఇచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. నిజంగా భగవంతుడిలాగా ఆయన వచ్చేసి రాత్రి హోప్లెస్ అన్నారు, రాదని మాట రాదు కూడా అన్నా. కానీ భగవంతుడి దేవుళ్ళ చక్కగా మాట వచ్చింది. మాకు నాకు చక్కటి శక్తినిచ్చి అందరికీ సహాయం చేయాలని. మా ఫ్యామిలీ మొత్తం ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను 7 సంవత్సరాల నుంచి హోమియోనే వాడుతున్నాం. ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వేరే ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు వైద్యం అనగానే గుర్తొచ్చేది మాషారే మాకు. అలాగే వైద్యంతో పాటుగా వారు మాట్లాడే మాటలు పేషెంట్లందరికీ కూడాను ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే అంతకు మించినటువంటి క్యూర్ లేదు. అది ముఖ్యంగా మన డాక్టర్ గారి దగ్గర నేను గమనించినటువంటిది. అలాగే ఈ క్రమంలోనే మా అమ్మాయిని ఇంటర్మీడియట్ 10th దగ్గర నుంచి తీసుకొస్తున్నాను ఇక్కడ. మరి వైద్యం చేస్తూ మోటివేట్ చేయడంతో ఈ రోజున 3rd ఇయర్ హోమియోపతి చదువుతుంది BHMS విజయనగరంలో. ఇక అంతకంటే సాక్ష్యమే ఉంది. అంటే వైద్యంతో పాటుగా ఈ వైద్యం వల్ల కలిగే లాభాలు కానీ ఇవన్నీ పేషెంట్స్కి చెప్పడం వల్ల వాళ్ళు మందుని ఇష్టంగా వేసుకుంటారు, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది తొందరగా. సో అది డాక్టర్ గారి దగ్గర నేను గమనించినటువంటిది. ఇలాంటి వారు ఎంతోమంది ఉండాలని, ఎన్నో రోజులు వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎంతోమందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను BSc 2nd ఇయర్ చదువుతున్నాను. నేను సార్ దగ్గర 6 months నుంచి షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి వస్తున్నాను. సార్ కాంపిటేటివ్ కోచింగ్తో పాటు వేరే ఇతర కోచింగ్స్ కూడా ఇస్తారు. SSCలో సెలెక్ట్ అవ్వడానికి షార్ట్ హ్యాండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎంతో కష్టమైన కోచింగ్ అనమాట, కానీ సార్ చాలా ఈజీ చెప్తున్నారు. సార్ వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ సార్ చెప్తారు. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి రావచ్చు. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.